హెల్దీ పెసరపప్పుతో స్నాక్స్ తయారు చేసుకునే విధానం చూద్దాం. సమ్మర్లో పిల్లలకు ఒకసారి ఇట్లా ట్రై చేసి ఇవ్వండి. ఒక 3 గంటల తర్వాత మంచిగా ఇది ఒక కప్పు పెసరపప్పు తీసుకొని 2 సార్లు నీళ్ళు వేసి కడిగి ఇట్లా మంచిగా మెత్తగా నానేదారకు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళు తీసేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇంట్లోకి వెళ్ళి కొంచెం పప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ చేసుకుందామండి. పచ్చిమిర్చి, అల్లం ఇవి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. నీళ్ళు కొన్ని వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం. నీళ్ళు చూసుకుంటే వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ నేను తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్ తోటి అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్ తోటి 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు 1 స్పూన్ వేసిన, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు ముక్కలు సన్నగా కట్ చేసుకుని, ఇంట్లోకి తీసిన పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ బటరు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, ఇప్పుడు ఇంకో కప్పు కూడా పిండి వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఈ పిండి ఒక 10 నిమిషాలు మంచిగా నానింది. ఇప్పుడు అందుకెళ్ళి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని గోధుమ పిండి చపాతీలాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇట్లా పలసగా వత్తుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక మూత తీసుకొని టిపింది. ఇప్పుడు కొంచెం నూనె ఈ అంచులకు పెట్టుకొని ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఫోర్క్ కూడా కొంచెం నూనె పెట్టుకొని అన్నీ ఇట్లా చేసుకొని ఫోర్క్ తోటి ఇట్లా గుచ్చుకొని మనకి ఎంత సన్నగా కావాలనో అట్లా చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని ఇప్పుడు ఈ చేసుకునేవన్నీ ఇలా వేసేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకునేవి ఏవైనా కానీ పొయ్యి హైలోనే పెట్టుకొని చేసేసుకోవాలి. అప్పుడే నూనె పీల్చకుండా క్రిస్పీగా వేగుతాయి.
ఇవి మంచిగా బంగారు కలర్గా వేగినాయి కదండి. ఇప్పుడు గిన్నెలకు తీసేసుకుందాం. అన్నిట్లనే చేసుకుందాం. ఎండాకాలంలో పిల్లలు ఇంటికి వస్తారు కదండి. ఈ స్నాక్స్ ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలకు. చాలా బాగుంటుంది హెల్తీ స్నాక్స్. ఆయిల్ కూడా అస్సలు పీరిపోయండి. ఇవి హెల్తీ కదండి. పిల్లలకు ఒకసారి ట్రై చేసి పెట్టండి. అన్నీ అయిపోయినాయండి. అన్నీ రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. హెల్తీ స్నాక్స్. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి, పిల్లలందరూ ఇంటికి వస్తారు కదా హాలిడేస్లకు. ఇవి ఒకసారి ఈ స్నాక్స్ తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి.